హాయ్ అండి. అందరికి నమస్కారం. మీకు తెలుసు కదా! మేము ఆకుకూరలేసాము మొన్న. కొంచెం ఇప్పుడు బానే ఉందనమాట. అంటే విత్తనాలేసి ఒక 5 డేస్ అవుతుంది. ఆ 5 డేస్‌లో చాలా వరకు మొలకలొచ్చాయన్నమాట. ఇవి చూడండి. ఈ తోటకూర విత్తనాలు కొన్నొచ్చాయి. నెక్స్ట్ ఏమొచ్చి ఆహ్, తర్వాత పాలకూర విత్తనాలు కూడా ఇలా మొలకెత్తుతున్నాయన్నమాట. తర్వాత మెంతికూర కూడా వచ్చింది. గోంగూర అవి ఇంకా రాలేదన్నమాట. ఇది మెంతికూర. ఇలా మెంతికూర కూడా బాగానే వచ్చింది. నెక్స్ట్ ఇది పాలకూరలో 2 రకాలేసామన్నమాట. అందులో 2 కూడా బాగానే వచ్చాయి. నెక్స్ట్ తోటకూర ఒకటొచ్చిందన్నమాట. సో, కొంచెం ఇంకా రావాలి. ఇవి కొంచెం ఇంకా మొలకలు చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మిర్చిని 2 కూడా నారేసామన్నమాట. అంటే విత్తనాలు జల్లి నారు ఉడిచాము. సో, అవి కూడా ఇలా చిన్న చిన్నగా మొలకలొస్తున్నాయన్నమాట. సో, ఒక 1 వీక్, 2 వీక్స్‌లో మొత్తం బాగా వచ్చేస్తది. సో, ఇప్పుడు దీనికోసం మేము జీవామృతం కూడా రెడీ చేసేసాను. సో, ఒక 1, 2 డేస్‌లో నేను జల్లేస్తాను. ఆ తర్వాత ఒకసారి గెత్తం కూడా ఇక్కడ చెప్పించాను కదా! గెత్తం కూడా ఉంది. గెత్తం కూడా ఒక లేయర్‌లా ఏసేస్తామనమాట. సో, ఇంకా రెడీ అయిపోతాయి. ఒక 1 వీక్, 2 వీక్స్‌లో మొత్తం రెడీ అయిపోతాయనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.